అందరికీ నమస్కారం. నా పేరు బోయ నాగరాజు. నేను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల బీజేపీ అధ్యక్షులను. అయితే మన ప్రియతమ నేత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన నిమిత్తం మరి ఇజ్రాయెల్ పార్లమెంట్లో అయినటువంటి కాన్సెప్ట్లో అతను ప్రసంగించడం జరిగింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటువంటిది అంశం ద్వారా ముఖ్యంగా పార్లమెంట్లో ప్రసంగించారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అది ప్రపంచ శాంతికి ముప్పై అనేటువంటిది వ్యక్తీకరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని వాళ్ళు పిలుపులేయడం జరిగింది. అలాగే గాజా శాంతి ప్రణాళికకు ఆయన పూర్తి స్థాయి మద్దతును నరేంద్ర మోదీ గారు ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక బలోపేతం ఎంతో అవసరమని వాళ్ళు వ్యక్తపరిచారు. అలాగే ఇజ్రాయెల్ పార్లమెంటు కాన్సెప్ట్ లేదా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గారు అత్యున్నత పురస్కారమైనటువంటి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారమైనటువంటి ది స్పీకర్ ఆఫ్ కాన్సెప్ట్ మోడల్ను అతను నరేంద్ర మోదీ గారికి బహుకరించడం అనేటువంటి జరిగింది. మరి ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి భారత ప్రధాని లేదంటే మొట్టమొదటి భారత రాజకీయ నేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పురస్కారాన్ని కాన్సెప్ట్ స్పీకర్ అయినటువంటి అమీర్ ఒహాన్ నరేంద్ర మోదీ గారికి బహిష్కరించడం జరిగింది. మరి వీళ్ళు ఈ పురస్కారాన్ని బహుకరించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమనగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇజ్రాయెల్ భారత్ బలోపేతాన్ని మరింత తారస్థాయికి వ్యూహాత్మక భాగస్వామ్యం తారస్థాయికి తీసుకురావడం ఉద్దేశం ద్వారా అతనికి ఈ పురస్కారాన్ని బహుకరిస్తున్నామనేటువంటి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది భారతదేశానికి ఎంతో కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నెతన్యాహుతో కొద్దిసేపు ప్రత్యక్షంగా భేటీ కావడం అనేటువంటి జరిగింది. వీరి మధ్య గాజా పరిస్థితి చర్చకు రావడం అనేటువంటి జరిగింది. అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల గురించి వీళ్ళు సుదీర్ఘంగా చర్చించడం అనేటువంటి జరిగింది. ఇదే విధంగా ఇజ్రాయెల్ దేశమే కాకుండా పాలస్తీన్ అత్యున్నత పురస్కారమైనటువంటి ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అత్యున్నత పురస్కారాన్ని కూడా నరేంద్ర మోదీ గారు 2018లో ఆవిష్కరించారు. 2018 ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మరి 2 దేశాల యొక్క అత్యున్నత పురస్కారం అందుకున్నటువంటి మొట్టమొదటి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావడం అనేటువంటిది మనకి విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను ఏర్పాటు చేసుకుంటూ భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం యొక్క ప్రణాళికలే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి ఏవైతే దోహదం చేస్తున్నాయో అటువంటి దేశాలతోనే వ్యూహాత్మక సంబంధాలను ఏర్పాటు చేసుకుంటూ భారతదేశం యొక్క శక్తిని ప్రపంచ దేశాలకు తెలియచేయడంలో అతని యొక్క పాత్ర క్రియాశీలకమైనటువంటిది మనం చెప్పుకోవచ్చు. మరి ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది అనేక సంవత్సరాల నుంచి మనకి కీలకమైన మిత్ర దేశంగా కొనసాగుతూ ఉంది. రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు అలాగే సైనిక ఆయుధ సంపత్తిని కూడా మనం సమకూరుస్తూ ఉంది. ఈ విధంగా అనేక దేశాలతో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతోనే సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటూ భారతదేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి నరేంద్ర మోదీ గారు పాటుపడడం అనేటువంటిది మరి భారతదేశ ప్రజలకందరికీ ఒక గౌరవకరమైనటువంటి అంశంగా మనం తెలియజేస్తూ మరి ఈ విధంగా అత్యున్నత పురస్కారాలను సొంతం చేసుకున్నటువంటి ఒక నేతగా నరేంద్ర మోదీ గారు రికార్డుకి ఎక్కడం అనేటువంటిది ఇది భారతీయులకు దక్కినటువంటి గౌరవంగా నేను తెలియచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది.